పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గుర్రాల మల్లేశం ముదిరాజ్. నేను రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ గారు, అదేవిధంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజు గారు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బాలరంగమన్న గారు, నీలం రాజన్న గారు, సోమన్న గారు, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు గారు, ఉపాధ్యక్షులు భద్రన్న గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు, మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, మత్స్య సహకార సంఘాల కార్యవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము వారు దీన్ని హెచ్చరిక అనుకోకుంటే మేము ఇప్పటి వరకు కూడా విజ్ఞప్తిగానే పరిగణిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 18 నెలలు సంవత్సరంన్నర గడిచింది. మీరిచ్చిన అనేక హామీలు ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోని పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా గత 60 ఏళ్ళ సమైక్య పాలనలో ఈ యొక్క మత్స్యరంగం, ఈ రంగంపై ఆధారపడుతున్న ముదిరాజ్, గంగపుత్ర, గూళ్ళ, బెస్తా, తెలుగు, ముదిరాజ్, ముతరాశి అని పిలువబడే దాదాపు 60 లక్షలకు పైబడి ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఈ జాతులు సమైక్య రాష్ట్రంలో అన్ని విధాల అణచివేతకు గురై దారుణమైనటువంటి నష్టాలకు గురి చేసినటువంటి పరిస్థితులు ఆనాడు కలిగినాయి. మరి దీనిలో భాగంగానే 2014 నుండి గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత ప్రభుత్వ పాలకులు ఈ రంగం పట్ల అన్ని విధాల మా జీవన స్థితిగతుల పట్ల, మా జీవన విధానం పట్ల, మా యొక్క బతుకు పోరాటం పట్ల, మా యొక్క పిల్లల విద్యాభివృద్ధి పట్ల అన్ని విధాల ఆలోచించి మాకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కొంతలో కొంత మా జాతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండే. అందులో ముఖ్యంగా మా జాతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జీవనోపాధి చేపలు పట్టుకుంటూ జీవించేటువంటి జాతి. ఈ జాతికి మరి అనేకమైనటువంటి స్కీములతో పాటు 1000 కోట్లు కేటాయించి IFDS స్కీములో భాగంగా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఆనాడు 2015-16 నుండి ప్రతి సంవత్సరానికి 30 కోట్ల నుంచి మొదలుకుంటే 2023-24 సంవత్సరం వరకు 80 కోట్ల వరకు ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ అనేది తీసుకొచ్చి 1000 కోట్లు కేటాయించి ఉచిత చేప పిల్లల పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు ఈ 8 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఈ స్కీమ్ వచ్చి 8 సంవత్సరాల్లో మా యొక్క ఈ సంపద ఎంత, దీని విలువ ఎంత, మాకు కేటాయించిన దాని మీద మత్స్యకారులు ఎంతవరకు వృద్ధి సాధించారు అనే దాని మీద మాకు అన్ని లెక్కలతో పాటు ఇప్పుడు మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ లెక్కలు మీకు ఇస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ లోపల ఇచ్చినటువంటి నివేదిక లోపల, వారు ఇచ్చినటువంటి నివేదిక లోపలనే మా గ్రోత్ ఎంతో ఇందులో చూపెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి విలువలను, నివేదికలను, అప్పుడు సాధించిన గ్రోత్ను మీరే చెప్పుతూ మీరు మాత్రము మీరు వచ్చిన 2023 డిసెంబర్లో మీరు ప్రభుత్వంలోకి వస్తే
24-25 సంవత్సరంలో మీ ద్వారా మీ నాయకత్వంలో మరి ఒక మత్స్యశాఖ ద్వారా టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లు పిలిచినా పూర్తి సమయం అయిపోయిన తర్వాత మత్స్యకారులకు అదొక అనుకూలమైన వాతావరణం కాని సమయంలో ఆగస్టు మాసంలో టెండర్లు పిలిచి నవంబర్ 25 తారీఖున దాన్ని క్లోజ్ చేసి 80 కోట్లు సీడ్ సప్లై చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్స్యశాఖ కేవలం 20 కోట్లు మాత్రమే సీడ్ సాకింగ్ చేయడం జరిగింది. దాని విలువ కేవలం 34 కోట్లే దాని విలువ వచ్చింది. మరి దీనివల్ల మరి ఈ స్కీము గతంలో లాభాలు వచ్చినాయా రాలేదా, కార్మికులు దీనివల్ల వృద్ధి చెందినా లేదా, వాళ్ళకి లాభాలు జరిగినాయి అంటే మీరే ప్రకటించిండ్రు. ఎంత లాభాలు జరిగినా ఎంత వచ్చిందో మీరే ప్రకటించిండ్రు. జాతీయ నివేదికల ప్రకారం మీరే ప్రకటించినటువంటి రికార్డులు ఇక్కడ ఉన్నాయి పూర్తి స్థాయిలో. అట్లాంటి మీరు మీ నాయకత్వం లోపల నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు 6500 సహకార సంఘాలలో ఉండబడినటువంటి సంఘాల లోపల దాదాపు 46 లక్షల పైబడినటువంటి మత్స్య కార్మికులు ఉన్నారు. ఇంత పెద్ద జనాభా కలిగిన కోఆపరేటివ్ యాక్టివ్ లోపల, కోఆపరేటివ్ చట్టం లోపల ఏ కోఆపరేటివ్ అంటే ఏ కుల సంఘాలకు ఏ సమాఖ్యలకు కూడా ఇంత పెద్ద సంఖ్య లేదు. 6500 సహకార సంఘాలు ఏ కులానికి లేవు. 46,000 చిల్లర కూడా ఏ కులానికి సభ్యులు లేరు. ఇంత పెద్ద కులము, ఇంత పెద్ద సంఖ్యాబలం కలిగినటువంటి ఈ యొక్క నిరుపేద మత్స్య కార్మికులకు ఇచ్చే 100 కోట్లు 80 కోట్ల సీడుకు 90 కోట్ల చిల్లర మాత్రమే వాటి బడ్జెట్ అవుతుంది. మరి నిజంగా ఈ బడ్జెట్ మీకు దొరకడం లేదా? మరి ఎందుకు 60 కోట్ల సీడును కుదింపు చేసిండ్రు? ఈ నిరుపేద మత్స్య కార్మికుల కడుపున కొట్టాలని నిజంగా మీకు ఎందుకు అనిపించింది? మా పట్ల మీకు ఇంత వివక్ష ఎందుకు? మేము ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయింది కాబట్టి మొదటి సంవత్సరం మేము ఎవరు కూడా ఏమేం మాట్లాడలే. నూతనంగా ప్రభుత్వం అనేక సమస్యలు అనేక సంక్షోభం ఉంది కాబట్టి మేము కూడా ఇప్పుడేం మాట్లాడలే. కానీ ఒక్క చిన్న బ్రిడ్జి కడితే 100 కోట్లు అవుతున్నాయి, ఒక భవనం కడితే 100 కోట్లు అవుతున్నాయి, ఒక రోడ్డు ఎత్తే 100 కోట్లు అవుతున్నాయి. మీరు ఎవరికి టెండర్లు పిలవడం లేదా? మిగతా ఏ సంక్షేమ పథకాలు మీరు ప్రకటించడం లేదా? ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా నడుస్తలేవా? ఈ అభివృద్ధి అంతా నడుస్తలేదా? కానీ 46 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ కేవలం ఈ 80-90 కోట్ల రూపాయలు మాత్రం మీకు దొరుకుతలేవా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా బాధను కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కోరుతా ఉన్నాం. మా జీవనోపాధికి సంబంధించింది దీనివల్ల ఎవరు కోట్లు సంపాదించరు. ఇంత పెద్ద సంఖ్యకే మొత్తం 100 కోట్లు. ఈ 100 కోట్లలో 46 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి. మరి దీన్ని మీరు ఏ రకంగా కుదించాలనుకున్నారు? ఎందుకు కుదించాలనుకున్నారు? దీనివల్ల ఏ జాతికి నష్టం? మీరు ఒకసారి ఆలోచించాలి. మేమంతా కూడా ఆనాడు ఒక్క చిన్న మాట మీద మీ మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం పెంచుకున్నది ఈ జాతి. మాకు సంబంధించిన ఏ గ్రూప్కు సంబంధించిన విషయంలో కామారెడ్డి డిక్లరేషనే కానీ, మీరు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశమే కానీ, మీరు కలర్ బోర్డులు కొట్టించి జిల్లాలు పంచినప్పుడు మీ మీద విశ్వాసం పెంచుకున్నాం. 60 ఏళ్ల మా పోరాటం నెరవేరుతుంది కావచ్చు, మా చిరకాల స్వప్నం నెరవేరుతుంది కావచ్చు అని ఇవాళ అన్ని పార్టీలలో ఉన్నటువంటి మా ముదిరాజులంతా కూడా చాలా 190% మీ పార్టీ పట్ల, మీ నాయకత్వం పట్ల మాకు ఒక విశ్వాసం పెరిగి హక్కున చేర్చుకొని మేము ఓట్లేసి మేము ఈ యొక్క ప్రభుత్వం రావడానికి మా పాత్ర ఉంది, మా కష్టం ఉన్నది. మేము ఆనాడు ఈ ప్రభుత్వం వస్తే తప్పకుండా మా ఏ గ్రూప్ మారుతుంది అనుకున్నాం. ఏ గ్రూప్ పక్కకు పెట్టు, 18 మాసాలైంది ఏ గ్రూప్ పక్కకు పెట్టు. నిత్యం చేపలు అమ్ముకొని బతికే జాతి, నిత్యం చేన్లు చెలుకలు పట్టుకొని తిరిగే జాతి, మరి వాగులు వంకలు చెక్ డ్యాములు రిజర్వాయర్లు చెరువులు కుంటల్లో బతికే మా జాతి కొరకు మేము శ్రీమంతులమా? మేము కోటీశ్వరులమా? మేము మీకు ఎలా కనబడుతున్నాం? మమ్మల్ని ఎందుకు ఇంత అవమానానికి గురి చేస్తున్నారు? ఈ బడ్జెట్ తగ్గించడం అనేది మా పట్ల మీకు విశ్వాసం లేదు అనిపిస్తా ఉన్నది. మేము దీన్ని అవమానాలకు గురవుతా ఉన్నాం. మేము ఇంతవరకు రోడ్లు ఎక్కలే, మేము ఇంతవరకు ప్రశ్నించలే.
ఇగో ఇప్పుడు ప్రశ్నించేటువంటి సమయం వచ్చింది. ఏ గ్రూపు గంగలు కలిసిపోయింది, మీరు దాన్ని ముట్టుకోలేదు, దాని గురించి ఆలోచిస్తారు. కానీ కేవలం నిరుపేదమైనటువంటి జీవనోపాధి గడిపేటువంటి చేపలకు సంబంధించిన విషయంలో మరి ఇప్పటికైనా మీరు ఒకసారి పునరాలోచించమని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. గత సంవత్సరం మీరు ఆగస్టు మాసంలో టెండర్లు ఇచ్చి ఆ రకంగా నష్టం చేశారు. ఇక ఈ సంవత్సరం ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ లో 19.2 కోట్లు కేటాయించారు. మరి గత సంవత్సరం జరిగినటువంటి విషయాన్ని అయినా దృష్టిలో పెట్టుకొని ఈ జాతిని తప్పకుండా ఆదుకుందాం అనేటువంటి ఆలోచన ఉండాల్సి ఉండే, కానీ లేదు. ఇప్పుడు 19.2 కేటాయించి ఇంకా టెండర్లు పిలవలేదు. గత ప్రభుత్వం 8 మాసాలుగా ఏప్రిల్ మాసం నుంచి జూన్ మాసం లోపల టెండర్లు నిర్వహించి అగ్రిమెంట్లు చేయించుకొని ఇన్స్పెక్షన్లు చేసి చేపలు ఉన్నాయా లేవా వేసినటువంటి మత్స్య రైతుల దగ్గర అని చెప్పి మరి వాళ్ళంతా ఆలోచించి వాటికి అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పంపిందో లేదో మాకు తెలియదు, అసలు ఎంత బడ్జెట్ అడిగిందో లేదో మాకు తెలియదు. కానీ కేటాయించింది మాత్రం 19.26. ఇప్పటికి టెండర్లు పిలవలే. మేము ఒకటే అంటున్నాం, తెలంగాణ లోపల ఉన్నటువంటి మత్స్య రైతుల విషయంలోకి వస్తే మేమంతా ఈ యొక్క తెలంగాణ లోపల గత ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక నూతన ప్రాజెక్టుల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా, చెక్ డ్యాంల ద్వారా వందలాది చెక్ డ్యాంలు కట్టిండు. దీంతో మొత్తం రాష్ట్రం అంతకుముందు కొన్ని ప్రాంతాలు మాత్రమే కమాండ్ ఏరియాగా ఉండేది, కొన్ని ప్రాంతాల్లో ఎడారిగా ఉండేది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అనుమను నీరు వచ్చే పూర్తి స్థాయిలో కమాండ్ ఏరియాగా పరిగణించబడుతుంది తెలంగాణ రాష్ట్రం. అటువంటి ఈ రాష్ట్రంలో మేము 2 పంటలు పండించేటువంటి మా యొక్క వ్యవసాయ భూములను ఐఎఫ్డిసి స్కీములు కానీ, నీలి విప్లవం ద్వారా కానీ, ఈ యొక్క ఎన్ఎఫ్డిబి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చే చిన్న చిన్న సబ్సిడీలకు ఆకర్షితులమై మేము మా 2 పంటలు పండించే భూములను చెడగొట్టుకునే కదా మేము సీడ్ ఫాములు చేసి ఈ మత్స్య రైతులు మత్స్య రంగంలోకి వచ్చినాం, ఈ సీడ్ సప్లై చేసినాం. చేప పిల్లలు, పెద్ద పిల్లలు పెంచితే తినేటి ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా మార్కెట్ ఉంటుంది. కానీ చిన్న పిల్లలు పండించే వాళ్లకు అదొక పంట అంటే విత్తనం. ఆ విత్తనాలు వేరే ఎవరు కొనరు. చెర్లల్లా, చేపలల్లా, రిజర్వాయర్లు వేస్తే తప్ప ఆ విత్తనాలను ఎవరు కొనరు. మరి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన పాపాన మేము ఎవరికి అమ్ముకోలేక, మా సీడును ఎవరికి ఇచ్చుకోలేక, గత్యంతరం లేక ఈ యొక్క సీడు టెండర్లకు వచ్చి 8 సంవత్సరాలుగా మేము సప్లై చేస్తా ఉన్నాం. ఆ రైతులకు కేవలం 74 కోట్లు మాత్రమే. అందులో 82 మంది తెలంగాణ మత్స్య రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు చిన్న రైతులు ఉన్నారు. చిన్న రైతు నిజంగా అందులో ముదిరాజులు కావచ్చు, ముదిరాజులే కావచ్చు, గంగపుత్రులే కావచ్చు, ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది అదర్ క్యాస్ట్ ఉంటారు. కానీ అధిక శాతం 100% ఇందులో గంగపుత్ర, ముదిరాజులే ఉన్నారు. మరి వారంతా చిన్న ఉన్న 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు చెడగొట్టుకొని ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళు. మరి అట్లాంటి వాళ్లకు 23-24 సంవత్సరాల మీరు ఇవ్వాల్సిన 74 కోట్ల రూపాయలు ఇప్పటికుండా ఇవ్వకుండా ఇవాళ తప్ప మాకు మరో గతి లేదనేటువంటి పరిస్థితి, రోడ్ల వెనుక ఎక్కేటువంటి పరిస్థితి ఉన్నది. అందరూ రాష్ట్ర హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 1-2 సార్లు కాంటెంప్ట్ అయిన కేసులు, ఇప్పటికీ 2-3 సార్లు కాంటెంప్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా బిల్లులు ఇద్దామనే అటువంటి ధైర్యం మరి ప్రభుత్వానికి ఎందుకు వస్తలేదో, ఇంతవరకు మత్స్య రైతులమే కదా వీటి సప్లై చేసిన మేమంతా కూడా మరి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేషనలైజ్డ్ బిగ్ కాంట్రాక్టర్లను కాదు కదా, మేమంతా కమర్షియల్ కంపెనీ కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి చిన్న రైతులే ఈ యొక్క చేప రైతులుగా మారి సప్లై చేసిన సందర్భం ఉంది. కావున దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా ఈ యొక్క 46 లక్షల జనాభా కలిగిన మత్స్యకారులు వీళ్ళందరి శ్రేయస్సు కొరకు సకాలంలో టెండర్లు నిర్వహించి గత ప్రభుత్వం ఎన్ని కోట్ల చేప పిల్లలు సప్లై చేసిందో అన్ని కోట్లను చేయండి. ఒకవేళ లేని ఎడల మీకు టెండర్ల నిర్వహణ లోపల మీకు చిన్న పొరపాట్లు ఎక్కడన్నా కనబడితే 10% పొరపాట్లను తీసుకొని 90% గ్రోత్ వచ్చినటువంటి ఈ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి స్కీమ్ని తీయాలనుకున్నప్పుడు మరి డైరెక్ట్ గా మీకు నిజంగా ఆలోచన ఉంటే, నిజంగా ఇది కాంట్రాక్ట్ పద్ధతిని మీరు అనుకున్నప్పుడు మొత్తం సొసైటీలకు డబ్బులు ఇవ్వండి. సొసైటీలకు మీరు సొసైటీ ద్వారా ఈ సీడ్ సప్లై చేసే విధంగా ఇవ్వండి. మేము దానికి కేవలం కాదనలేదు. కానీ గతంలో 2 సంవత్సరాలు చేసినటువంటి సీడ్ బిల్లులు, నిరుపేదలకు బిల్లులు ఇప్పించి
ఈ సంవత్సరం మీరు త్వరగతిన ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు వేరే గత్యంతరం లేదు, మాకు వేరే మార్గాలు లేవు, మాకు వేరే వ్యాపారాలు లేవు, చిన్న చిత్కా రైతులం మేమంతా. ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం, ఆ రైతులతో పాటు 46 లక్షల జనాభా కలిగినటువంటి మత్స్య కార్మికులు కలిపినటువంటి ఇంత ప్రభుత్వ వ్యవస్థను ఆదుకోవాల్సిందిగా మీ అందరికీ మరొకసారి సవనంగా మనవి చేస్తూ, కాబట్టి వద్దు ఇవాళ మాకు చాలా మంది ఇక్కడ మరి ప్రభుత్వ కోఆపరేటివ్ చట్టం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి పెద్దలందరూ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన్నరాజు గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి విలేకరు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. వేదికపై అలంకరించినటువంటి ముద్రాజ్ మహాసభ నాయకులు, అదేవిధంగా మత్స్యకార సంఘం చీఫ్ ప్రమోటర్లకు కూడా నా పేరు మన్యం రాజు. నేను మేడ్చల్ ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్. నేను ఈరోజు ఎజెండా ఏంటంటే మాది మత్స్యకారులది. మాకు 12 జిల్లాలు మాత్రమే, గతంలో ప్రెస్ మీట్లో కూడా మేము వివరించినాము, 12 జిల్లాలకు మాత్రమే మాకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మిగతా 21 జిల్లాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా డబల్ కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. ఆ డబల్ కంటెంప్ట్ను కూడా కోఆపరేటివ్ వాళ్ళు దాని పక్కన పడేయడం జరిగింది. అదేవిధంగా 1050 ప్రాథమిక సొసైటీలకు కూడా ఎన్నికలు జరగాలి, అవి కూడా పక్కన పెట్టేసారు. అధికారులు కోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ఓటర్ లిస్ట్ తయారు చేసి పంపాలని చెప్పేసి కూడా రోజు చెప్పడం జరిగింది. అధికారులు దాన్ని కూడా పక్కదోవ పట్టించారు. ఈ చైర్మన్లు వస్తే మాకు అడ్డుగా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది, అందరు ఆఫీసర్లు కాదు, కొంతమంది అధికారులు దాన్ని పక్కదోవ పట్టించారు. కాబట్టి ఇలా 21 జిల్లాల ఎలక్షన్లు ఆగిపోయినాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జూన్ జూలైలో పడే వర్షాలు ఇప్పుడు ఏప్రిల్ మేలోనే వర్షాలు స్టార్ట్ కావడం జరిగింది. జూరాల ప్రాజెక్టు 18 సంవత్సరాల తర్వాత ఈ జూన్ మాసంలోనే అలిగెళ్ళడం జరిగిందంట. దానికి కూడా సీడు ప్రభుత్వం వచ్చే జూన్ జూలైలో ఇచ్చేది కాకుండా మొదలే ఇచ్చి ఉంటే సీడు 150 గ్రాములు కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బడ్జెట్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కూడా మొన్న జూన్ జూలైలో ఇచ్చే చేప పిల్లలు సెప్టెంబర్లో ఇచ్చారు, అది కూడా బడ్జెట్ తగ్గించి ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు కూడా అన్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు మేమైతే డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే మత్స్యకారులు ప్లస్ ముదిరాజుల ఓట్లతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద మాకు న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇన్ టైంలో ఇస్తే రైతులకు 70,000 కోట్లు ఇచ్చినాము, 20,000 కోట్లు ఇచ్చినాము. మేము కూడా రైతులమే కదా, మరి మాకు కూడా చేపలకు ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. లేకుంటే మేము మత్స్యశాఖ ముట్టడి చేస్తాము, సెక్రటరీ ముట్టడి చేస్తాము. కాబట్టి మరి ఇక్కడ చాలా మంది ముదిరాజ్ మహా నాయకులు, పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి అదేవిధంగా బాలరాజ్ అన్న మాట్లాడాల్సిందిగా కూర్చు. అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మరియు విలేకరులందరికీ నమస్కారాలు. నా పేరు తుపాకుల బాలరంగం ముద్రాజ్. నేను సిద్దిపేట జిల్లా మత్స్యశాఖ సంఘం చీఫ్ ప్రమోటర్ను. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మత్స్య కార్మికుల పట్ల చాలా వివక్ష చూపుతున్నారు. బడ్జెట్లో కేటాయింపు తగ్గించి మరి మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలా జిల్లాల్లో, 33 జిల్లాల్లో ఇంకా చాలా 70% ఇంకా జిల్లా అధ్యక్షులకు ఎలక్షన్ జరపలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిపితే రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ చేతిలో ఉండాలనే ఒక ఆలోచనతోనే దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కోర్టుకు వెళ్ళాం, కోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది, వాటిని కూడా మరి పాటించకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. మేము ఒక్కటే కోరుతున్నాం, ఒకవేళ మీరు మత్స్యరంగంలో టెండర్లు పిలవకపోయినా సరే మరి అన్ని
మత్స్యకార సంఘాలు అయితే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్లలో డబ్బులు వేయండి. అదన్నా చేయండి కనీసం. ఏది చేయకుండా కాలయాపన చేసి పోయినసారి కొన్ని జిల్లాలే అంటే అక్కడ మంత్రులు ఉన్నారో ఆ మంత్రుల జిల్లాలు మాత్రమే వేసారు, మిగతా జిల్లాల్లో వేయలేదు చేపలు. ఇప్పుడు కూడా అదే రకంగా మరి 19 crores పెట్టారు కాబట్టి ఇది కూడా ఎందుకు ఏమో సరిపోదు. మేమేమంటున్నామంటే మా మత్స్యకార సహకార సంఘాల అకౌంట్లకు డైరెక్ట్ డబ్బులు వేయమని గతంలో కూడా మేము కోరినాం. ఇదే వేదిక నుంచి గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాబట్టి దయచేసి మా మత్స్యకారుల యొక్క జీవితాలతో అనుకోకుండా మా మీద కక్ష చూపించకుండా వివక్ష లేకుండా మేము కూడా ఈ తెలంగాణ పౌరులమే, ఈ తెలంగాణలో జీవిస్తున్నటువంటి అతి పేద పికంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు నా పేరు పల్లవేన అశోక్ ముదిరాజు, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటికే మా అధ్యక్షుల వారు మాట్లాడినట్టు మరి తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 6,500 సొసైటీలు, 4,65,000 పైన సభ్యులు, ఇంత పెద్ద రంగాన్ని మరి ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఇంత పెద్ద సంస్థను కాపాడవలసింది పోయి నిర్వీర్యం చేస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలాల పాటు అందులో 8 సంవత్సరాలు అత్యధికంగా మరి ఈ మత్స్యకారులకు సంక్షేమ పథకాలు ప్రకటించి మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసం కంటే ముందే టెండర్లు పిలిచి మరి మత్స్యకారులను ఆదుకున్నారు. కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేమెంతో ఆశపడ్డాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో, అనేక బహిరంగ సభలలో మరి ముదిరాజులే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు, మరి ముదిరాజులకు తప్పకుండా నేను ఆదుకుంటాను, మరి అదేవిధంగా ముదిరాజుల యొక్క ప్రధానమైనటువంటి కోరిక అయినటువంటి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ మారుస్తాను అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మరి మాకు గత ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించలేదన్న ఆక్రోశంతో మరి మా ముదిరాజులందరూ కూడా తప్పకుండా మరి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి మీ ప్రభుత్వాన్ని సహకరించినందుక మాపై ఈ కక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి అదేవిధంగా ఇంత పెద్ద సంస్థ అయినటువంటి మత్స్యకారులను ఆదుకునే విధంగా మరి ఈరోజు గతంలో ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు రాష్ట్ర బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. కానీ దురదృష్టం మా ముదిరాలకు కేటాయించినటువంటి మత్స్యకారులకు కేటాయించినటువంటి బడ్జెట్ 80 కోట్లు ఉంటే 20 కోట్లు గత సంవత్సరం, ఈ సంవత్సరం 19.26 కోట్లు కేటాయించిన. ఎంతో సిగ్గుచేట అది. అంటే మా బడ్జెట్ ఉల్టా అవుతుంది, తగ్గుకుంటూ పోతుంది. గతంలో 80 కోట్లు 100 కోట్లు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు మరి 1000 కోట్లు ఎన్ఎఫ్డి ద్వారా మరి కేటాయించి మత్స్యకారులను బొలోరాలు, టాటా ఏసీలు, మరి అదేవిధంగా మోపెడ్లు అన్ని విధాలుగా ఆదుకొని ఈ యొక్క మత్స్యవృద్ధిపై నీలి విప్లవం పెరిగే విధంగా కేటాయించడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా టైం ఉన్నది, తొందరగా మరి ఇప్పటికైనా ఆ బడ్జెట్ మార్చి ఈ ఆర్థిక సంవత్సరంలో 125 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మరి మా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 10 లక్షల రూపాయలకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా రివాల్వింగ్ ఫండ్ కూడా మాకు సొసైటీలకు బదిలీ చేయాలి 10 లక్షల చొప్పున అని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యంగా మరి వేరే వాళ్లకు పెన్షన్ ఉంది, మరి మా మత్స్యకారులకు పెన్షన్ లేదు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుని కూడా 6,000 పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి 1025 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు, మరి అదేవిధంగా 33 జిల్లాలకు 12 జిల్లాలకు మాత్రమే ఎన్నికలు అయినాయి, మరి మిగతా జిల్లాలకు ఎన్నికలు కాలే. ప్రాథమిక మత్స్యపారిశ్రామిక సంఘాలు 1025కి, మరి అదేవిధంగా మిగతా జిల్లాలకు కూడా మరి కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు వాటి మరి పెడచెవిన పెట్టి ఇప్పటి వరకు కూడా మరి ఆ యొక్క ఎన్నికలు నిర్వహిస్తలేరు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి యొక్క ఎన్నికలు నిర్వహించి
బేషరతుగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి గెలిచినటువంటి అధ్యక్షులను మరి రాష్ట్ర మత్స్యశాఖ దానికి అధ్యక్షునిగా నియమించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. హలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పండుగ బాలు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడిని. గతంలో సమైక్య రాష్ట్రంలో మత్స్యశాఖకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయం కావచ్చు, జిల్లాలకు సంబంధించిన మత్స్యశాఖ కార్యాలయాలు కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకున్న సందర్భం మనం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం. ఎప్పుడైతే మనం స్వరాష్ట్రం సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో చెరువుల యొక్క పూడికలు తీసి చెరువులలో నీటి విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక రిజర్వాయర్లు కూడా నింపి ఆ రిజర్వాయర్ల ద్వారా వచ్చిన నీటిని కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువులను, పెద్ద చెరువులను, చిన్న చెరువులను, కుంటలతో సహా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నింపడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ కావచ్చు, చెరువు కావచ్చు, కుంటలు కావచ్చు, నిండు కుండలాగా ఆనాటి ప్రభుత్వం చేసిన తర్వాత మరి ఈ నీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ మత్స్యశాఖ సంబంధించిన మత్స్యకారులకు వారి జీవనోపాధి మెరుగుపరచాలి, వారిని ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి ఈటల రాజేందర్ గారి సహకారంతో, ఆనాటి ఎంపీ బండ ప్రకాష్ గారి సహకారంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 100 కోట్లతోటి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేసి రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసి మత్స్యకారులకు ఆర్థికంగా ఇంకా ముందుకు సాగడానికి ఆ స్కీమ్ అనేది, ఆ పథకం అనేది, ఆ సంక్షేమ పథకం అనేది మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడింది. మరి ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 18 నెలలు అవుతుంది. మరి 18 నెలలు అయినప్పటికీ కూడా గతంలో పోయిన సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ పిల్లలకు పెడితే ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్లు మాత్రమే పెట్టి ఈరోజు మత్స్యకారుల యొక్క గుండెలపై ఒక తన్ను తన్నింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే నేను ఒకటే అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఈరోజు మొన్ననే మనం చూసినాం, అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఒక 100 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోతున్నది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. మరి 200 కోట్ల రూపాయలు పెట్టిన అందాల పోటీలకు పెడితే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత రాబడి వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది? ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలను మత్స్యకారుల కోసం పెట్టుబడి పెడితే ఈరోజు 6,000 కోట్ల రూపాయలను మనము సంపదను మత్స్యశాఖ సృష్టించడం జరుగుతుంది. అంటే ఒక 100 కోట్లను మత్స్యకారులకు పెడితే 6,000 కోట్ల సంపద సృష్టిస్తున్నారు మత్స్యకారులు. మరి 200 కోట్ల రూపాయలు మరి అందాల పోటీలు పెట్టినావు కదా, మరి ఎంత సంపద సృష్టించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి సంవత్సరం పత్రికా ప్రకటనల కోసం అనేక 100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. మరి పత్రికా ప్రకటనల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి ఈ మత్స్యకారుల కుటుంబాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ముదిరాజు బంధువులు కావచ్చు, బెస్స కావచ్చు, గూండ్ల కావచ్చు, గంగపుతులు కావచ్చు, ఇన్ని లక్షల మంది జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాల కోసం ఒక 100 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోతున్నామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి అధికారంలోకి వచ్చి రాగానే ఈ మత్స్యశాఖకు సంబంధించి అనేక సభ్యత్వాలను పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు సభ్యత్వాలు మత్స్యకారులకు నూతన సభ్యత్వాలు ఇస్తేనే వాళ్ళకు సంక్షేమ పథకాలు అనేవి వర్తిస్తాయి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాలు వర్తించాలంటే వారికి సభ్యత్వం ఉండాలి. ఆ సభ్యత్వాలు ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది
ఈ రోజు జాప్యం చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని చెప్పేసి హైకోర్టు మనకు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే ఒక స్టీరింగ్ కమిటీ వేయండి, స్టీరింగ్ కమిటీ వేసి వెంటనే అందులో నిర్ణయం తీసుకొని ఎక్కడైతే సభ్యత్వాలు ఆగిపోయినాయో ఆ సభ్యత్వాలను వెంటనే మీరు ఇష్యూ చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక్కసారి కూడా సిట్టింగ్ చేయకుండా దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ రోజు హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ ను కూడా ఈ రోజు వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు సొసైటీలకు సంబంధించిన రాష్ట్ర చైర్మన్ అనేది ఒక ప్రక్రియ అనేది ఏ విధంగా సాగుతుంది అంటే గ్రామాలకు సంబంధించిన సొసైటీలు ఆ సొసైటీలు అన్ని కూడా ఒక జిల్లా చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. జిల్లా చైర్మన్ ఎన్నుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? జిల్లాలో ఎలాంటి ఎన్నికలు పెట్టలేదు, గ్రామాల్లో ఎలాంటి ఎన్నికలు పెట్టలేదు. ఎన్నికలు పెట్టకుండా డైరెక్ట్ గా దొంగదారిలో ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర చైర్మన్ కూడా నియమించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అంటే ఈ రోజు సొసైటీకి సంబంధించిన ఎన్నిక ఒక ప్రక్రియ ఉంటది. ప్రజల చేత ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా ఎన్నుకోబడతాడు? ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నుకోబడతారు? ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే దానికి ఒక వ్యవస్థ ఉంది. అదే విధంగా మత్స్య శాఖకు సంబంధించిన చైర్మన్లకు సంబంధించిన వ్యవస్థ కూడా ప్రతి మత్స్యకారుడు కూడా ఆ సొసైటీకి సంబంధించి చైర్మన్ ఎన్నుకుంటాడు. ఆ చైర్మన్ కలిసి జిల్లా చైర్మన్ ఎన్నుకుంటారు. జిల్లా చైర్మన్ అందరూ కలిసి రాష్ట్ర చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ వ్యవస్థకు తూట్లు పడిచిన ప్రభుత్వం, తూట్లు పడిచిన పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏదైతే అక్రమ మార్గంలో ఎవరినైతే పెట్టిరో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని, కనీసం మత్స్యశాఖ పైన అవగాహన లేని వ్యక్తిని, ఈ రోజు చేపలంటే తెలియని వ్యక్తిని, ఈ రోజు చెరువు అంటే తెలియని వ్యక్తిని, కుంట అంటే తెలియని వ్యక్తిని, రిజర్వాయర్ అంటే తెలియని వ్యక్తిని, ఈ రోజు ఒక వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర చైర్మన్ గా మీరు కూర్చోబెట్టారు. ఈ రోజు రాష్ట్ర చైర్మన్ గా అయిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇంతవరకు కూడా ఈ మత్స్యశాఖకు సంబంధించిన ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు 100 కోట్ల బడ్జెట్ కు తూట్లు పడిచండు. అదేవిధంగా గతంలో ఎవరైతే పిల్లలు పంపిణీ చేసిరో కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లకు ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా ఆయన ఎలాంటి సహకారం చేయడం లేదు. అదేవిధంగా నూతనంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉంటది. మనం గతంలో చూసాం. మత్స్యకారుల కోసం 2 వీలర్ వెహికల్స్ ఇచ్చారు, అదేవిధంగా 4 వీలర్ వెహికల్స్ ఇచ్చారు, లగేజ్ ఆటోలు ఇచ్చారు, బొలెరో బండి ఇచ్చారు, అదేవిధంగా డీసెల్ వెహికల్స్ ఇచ్చారు. ఆ రోజు మత్స్యశాఖకు సంబంధించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా దానికి ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ముఠా గోపాల్ గారు కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్ కావచ్చు, ఆనాటి మంత్రి బండ ప్రకాష్ గారు కావచ్చు, ఈ సంక్షేమ పథకాల కోసం కృషి చేసిన వ్యక్తులు. మరి ఇదే జాతిలో పుట్టిన వ్యక్తి కదా ఈ చైర్మన్. మరి ఎందుకు సంక్షేమ పథకాలను తీసుకురాలేకపోతుండు? ఉన్న సంక్షేమ పథకాలకు తూట్లు పడుతూ రాబోయే సంక్షేమ పథకాలు తీసుకురాకుండా ఈ రోజు కాంట్రాక్టర్, రాష్ట్రంలో కాంట్రాక్టర్ అంటే చేప పిల్లలు సప్లై చేద్దామని ఏదైనా కాంట్రాక్టర్ ముందుకు వద్దామంటే ఈ రోజు భయపడే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే అడ్డదారిలో నియమించిన చైర్మన్ వెంటనే తొలగించి ఈ రాష్ట్రంలో వెంటనే మత్స్యశాఖకు ఎలక్షన్లు పెట్టాలని, అదేవిధంగా జిల్లా చైర్మన్లు మొత్తం అన్ని జిల్లాలో కూడా జిల్లా చైర్మన్లు సంపూర్ణంగా మీరు ఎలక్షన్ జరిపి ఆ చైర్మన్ల ద్వారానే మీరు రాష్ట్ర చైర్మన్ కూడా నియమించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను డిమాండ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.